ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 9వ తారీఖు లగాయితూ జూన్ 15వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి బుధ గురుగ్రహాల సంచారము, మిథున రాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారము, అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనం యందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కేతువు కన్యరాశి యందు ఉండగా, చంద్రుడు కర్కాటక సింహ కన్యారాశుల్లో సంచరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రాహువు, ఏలినాటి శని, అలాగే గురుబలం లేకపోవడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి ఇబ్బందులే. అయినప్పటికీ ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రుని యొక్క బలం ఉన్నది, అలాగే రవి యొక్క బలం ఉన్నది, అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది. ఈ 3 గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల గత వారాలతో పోల్చుకుంటే కొద్దిపాటి మానసిక ప్రశాంతత, కొద్దిపాటి అనుకూలత, ఆలోచించుకోవడానికి తగినటువంటి సమయం దొరికేటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి. జీవితం అంతా కూడా చాలా గందరగోళం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సమయం మరలా మీకు దొరకడం అనేటువంటిది కూడా అదృష్టమే. అందులో చతుర్థ స్థానం ముందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఏర్పడినా, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏర్పడినా వాటి నుండి బయటపడడానికి ఆ శుక్రుడు మీకు యోగిస్తారు. అలాగే తృతీయ స్థానం ముందు రవిగ్రహం కూడా ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా జీవితానికి సంబంధించినటువంటి పోషణకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఉద్యోగాన్ని కోల్పోయినా లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేకపోయినా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆ రెండింటిని తిరిగి తీసుకొస్తుంది. కాబట్టి ఇది జీవితంలో కొంత ముందుకు పోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది, వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏకాగ్రత లోపము, అలాగే అతి విశ్వాసము వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.